అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో VLOOKUP ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. నేను ముందుగానే ఒక టేబుల్ తయారు చేసి ఉంచాను. దీనిలో 10 మంది డేటా ఎంట్రీ చేశాను. ఐడి నంబర్, నేమ్, కంపెనీ, ప్లేస్, సేల్స్ కాలమ్స్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ ఐడి నెంబర్ ద్వారా మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకోవాలంటే VLOOKUP ఫంక్షన్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఫంక్షన్ ఉపయోగించాలంటే ఏదైనా ఫంక్షన్కు ఫస్ట్ ఈక్వల్తో స్టార్ట్ చేయాలి. ఈక్వల్ టు VLOOKUP కింద VLOOKUP వచ్చింది కాబట్టి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏ సెల్లో అయితే ఐడి నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టేబుల్ అరే అంటే ఓన్లీ కంటెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. హెడ్డింగ్స్ సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబరు, మనకి నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేమ్ కాలం నెంబర్ 2లో ఉంది, అందువలన కాలం నెంబర్ 2. ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫాల్స్ మ్యాచ్, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ అని టైప్ చేయొచ్చు, లేదంటే 0 అని కూడా టైప్ చేయొచ్చు. ఫాల్స్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అదేవిధంగా కంపెనీ సేమ్ ఈక్వల్ టు VLOOKUP, సేమ్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ అరే, మనకి ఇప్పుడు కంపెనీ 3వ నంబర్ కాలంలో ఉంది కాబట్టి 3, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్, ఎంటర్. సేమ్ ప్లేస్ ఈక్వల్ టు VLOOKUP టేబుల్ అరే, ప్లేస్ 4వ నంబర్ కాలంలో ఉంది కాబట్టి 4, ఫాల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్. అదేవిధంగా సేల్స్ ఈక్వల్ టు VLOOKUP టేబుల్ అరే, సేల్స్ 5వ నంబర్ కాలంలో ఉందంటే 5, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్, ఎంటర్. ఓకే, ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే ఈ టేబుల్లో ఉన్న ఐడి నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఏ నెంబర్ ఇచ్చామంటే ఇప్పుడు నెంబర్ ఇచ్చాను 103 ఇచ్చాను. 103 ఇచ్చి ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే నేమ్ హరికృష్ణ, టైల్స్, నెల్లూరులో 48,000కి సేల్ చేశాడు. కరెక్ట్ ఉందా? 103లో హరికృష్ణ టైల్స్ నెల్లూరులో 48,000 సేల్ చేశాడు. ఈ విధంగా ఎంత పెద్ద డాటా అయినా కూడా మనం ఐడి నెంబర్తో ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.